వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇస్రోకి ఎంపికైన విద్యార్థినికి నాచుపల్లిలో సన్మానం. గోదార్కని పట్టణంలో గాడోకుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాలు. విహెచ్ఐ ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్ల ఈశ్వర్ జన్మదిన వేడుకలు. కిరాణం షాప్లో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. పాలకుర్తి మండల కేంద్రంలోని భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా కాజీపేట మిల్లత్ రాఫ్తా కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా ఆధ్వర్యంలో కాజీపేట దర్గాలో వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ పై అవగాహన సదస్సు నిర్వహించడం పడింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, బీసీ ఎస్సీ ఎస్టీ సిక్కులు సహా కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ నాయకులు, అన్ని కులాలకు చెందిన ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. Education is what we try to inculcate in the children is all are equal and we are supposed to respect our religion and we are supposed to బిల్లు వస్తే భారతదేశాన్ని గడగడలాడించి బిల్లులను వెనుక పెట్టించి మోడీతోని సారి చెప్పించి చేసిన ఘనత మన ఇండియాలో ఉన్న ప్రతి పౌరుంది. అలాగే నాడు 2019-20 The most thing I would be delivering this message to you all. We have elected such an MLA who stood with us when he was not on a position. At the time of NRC and CA, जब मुसलमानों के ऊपर मुसीबत आई, एक ही पार्टी ठहरी, वो पार्टी का नाम कांग्रेस पार्टी है. डॉक्टर्स को अलग से, उकला को अलग से, लेक्चरर्स को अलग से, टीचर्स को अलग से बुला के स्टूडेंट्स के अंदर भी काम करे, कैंपस के अंदर भी काम करे, ताकि भ्राताने वतन में भी जो गलत फहमियाँ प्रोपेगेंडा जो चला रहे हैं तो उसको ख़त्म करने के लिए हम एक मजबूत काम करें. वक्त के 5 चीज़ों पे कायम है. एक जो है सुना, जैसा सज्जादों के पूर्विक जो ये ज़मीन, वो सज्जादगाह उसको इस्तेमाल करते हुए दरगाह की खिदमत करे. और जो है सुना, ये इसको बोलते वक्त यूज़र नहीं वक्त यूज़र. हम इस जो वक्फ अमेंडमेंट बिल जो बीजेपी हुकूमत कर रही है, हम उसे बर्दाश्त नहीं करेंगे. जब तक कि हमारा इंसाफ और हमारा हक हम तक नहीं मिलेगा, हम ये जिद्दोजहद जारी रखेंगे, जिसके लिए हम इंशाअल्लाह आने वाले दिनों में रैली भी निकालेंगे, हम सेमिनार्स भी निकालेंगे. अल्हम्दुलिल्लाह आज मिल्लत राब्ता कमेटी की तरफ से एक मशावरती इजलास रखा गया है, जिसमें SC, ST, BC और क्रिश्चियन कम्युनिटी, आदिवासी कम्युनिटी और सभी मसालिक के उलमाए कराम, दानिश्वर अहबाब और एडवोकेट्स और कई लोग इसमें शामिल हुए. अल्हम्दुलिल्लाह मिल्लत राब्ता कमेटी एक ऐसा प्लेटफार्म है जहां पर तमाम मसालिक के लोग, तमाम मसालिक के उलमाए कराम जिससे जुड़े हुए हैं. आज सबों की तादाद में कई लोग आए और आने के बाद बिल में क्या नक़ाइस हैं, कई लोगों को मालूम ये नहीं था कि वक्फ बिल में क्या है. लोग ये समझ रहे थे कि वक्फ बिल मुसलमान गरीबों के लिए बेहतरी का काम करेगी, वो नहीं जानते थे. उसके ऊपर कई लोगों के तकारीर हुए, तबादुल ख्याल हुआ कि बिल में किस किस्म के नक़ाइस हैं, बिल हमारी मजहबी आज़ादी को कैसा कुचलने जा रहा है, ये बिल के ज़रिए मुसलमानों को कैसी तकलीफ़ दी जा रही है, उसके ताल्लुक़ से गुफ्तगू रही. और आइंदा जो भी एजिटेशन है हमारे साथ SC, BC. నిన్న అకాల వర్షాలకు కల్లాలలో నిల్వ ఉన్న ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. రజతోత్సవ సన్నాహక సమావేశం సందర్భంగా ఈరోజు వాకిటి శ్రీధర్ మండలంలో పర్యటిస్తూ అంకూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులు పడుతున్న బాధల్ని స్వయంగా విని చలించిపోయారు. 6 కాలం కష్టించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ సకాలంలో కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల తడిసిపో జరిగిందని 20 రోజులుగా ధాన్యం కొనుగోలు
కేంద్రంలో పడిగాపులు కాస్తున్నా కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా విమర్శించారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి రైతులు ఎంతో కష్టపడి పండించినటువంటి ధాన్యం మొత్తం కూడా కల్లాల లోపట వరి కొనుగోలు కేంద్రం లోపట మొత్తం కూడా తడిసిపోయింది. దీనికి రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అదేవిధంగా కొనుగోలు చేయడం లేట్ కావడం వల్లనే ఈ ధాన్యం తడిసింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని బాధ్యతగా తీసుకొని నష్టపరిహారాన్ని చెల్లించాలా. వెంటనే లారీలను పంపించి వెంటనే కొనుగోలు జరపాలి, ధాన్యాన్ని లోడ్ చేయించి వెంటనే తరలించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని కూడా ఉన్నది ఇదేం కాకపోతే కాగితాలన్నీ ఉంటుంది. నిన్న లారీలు వచ్చినాయమ్మా మీకు? నిన్న లారీలు వచ్చినాయా? ఒడ్లు వచ్చి ఎన్ని రోజులు సెంటర్లో అది ఎమ్మెల్యే వాళ్ళని అడగాలి, అడగడం లేదు. ఆరిపోయిన ఒడ్లు నాంది చేయాలి, తూకాలు చేసి లారీలకు ఎత్తి పంపించి అది ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలా, చేయాలా? చేస్తలేరు. స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఏం చేస్తున్నాడు మరి? కాలున్నాయని మిల్లులు అడ్వాంటేజ్ గా తీసుకొని దాన్ని కట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అధికారులు స్పందించి దాన్ని నిర్ణయం చేసి చేయించాలి. జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్ గాని, జేసీ గారు కానీ, జిల్లా పార్టీ వైపున కూడా మాట్లాడతానులేమో మీ తరఫున ఒడ్లు పడతాడు చేయండి సార్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఉన్నాయి. చెప్పు అదే ప్రయత్నం మీద తిరుగుతాం. పట్టుకపోయి ఎత్తుకపోయి అక్కడ గోదాల్లో బాగుంటది కదా. ఈ రోజు అప్లికేషన్ రాసి డిఎస్ఓకి ఇచ్చిరా, రైతుల సంతకాలు పెట్టించి కేవలము ప్రభుత్వము కొనుగోలు చేయనందుకే నాన్న ఈ రోజు నష్టపోతున్నారు జనాలు. రైతులు 20 రోజుల కింద కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చిన ట్రాన్స్పోర్ట్ లేకనో వివిధ కారణాల చేత కొనకపోవడం వల్లనే ఈ రోజు రైతులు తీవ్రమైనటువంటి నష్టం చెందుతున్నారనే విషయాన్ని రాసి జిల్లా కలెక్టర్ కోటి సంబంధిత అధికారులకు అప్లికేషన్ ఇచ్చినట్టు రైతులు అన్ని బ్యాగుల సరఫరా కూడా సమృద్ధి కావాల్సినంత చేయాలి. అది కూడా దండపల్లి మండలంలోని మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రామునిగూడెంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున నాయని కన్నయ్య మృతికి కారణమైన వారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ద్వారా శిక్షించాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై కూర్చొని నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్కే అబ్దుల్లా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడారు. కారణమైన వారిని శిక్షించాలని చెప్పి నాయన కన్నయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈరోజు దండపల్లి మండలంలో ఉన్నటువంటి రామునిగూడెంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గ్రామంలో ర్యాలీ తీసి ఒక రాస్తారోకో కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఇలా ఆ చెండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు తప్పకుండా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా ఎస్సీ ఎస్టీ కేసులు
ఎవరైతే అగ్రవర్ణ కులాలు వేధింపులకు గురి చేసినాయో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం తెచ్చేటువంటి అన్ని పథకాలు ఆ కుటుంబానికి అందించాలి. వారి పిల్లలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఒక భరోసాని ఇచ్చి, ఒక మంచి విద్యను ఆ పిల్లలకు అందించాలని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకుంటే, అధికారులు సమస్య పరిష్కారం చేయకుంటే మాత్రం చెలో కలెక్టరేట్ కూడా పిలిపిస్తాం, చెలో ముట్టడి కూడా కలెక్టరేట్ చేస్తామని చెప్పి ఈ రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆదుకోవాలి నాయన కన్నయ్య కుటుంబాన్ని, ఆదుకోవాలి నాయన కన్నయ్య కుటుంబాన్ని, న్యాయం చేయాలి నాయన కన్నయ్య కుటుంబానికి, శిక్షించాలి నాయన కన్నయ్య మృతి కారణమైన వారిని, నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును, నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును, సందర్శించాలి నాయన కన్నయ్య కుటుంబాన్ని జిల్లా కలెక్టరు, ఇవ్వాలి నాయన కన్నయ్య భూమిని తిరిగి నాయన కన్నయ్యకు అప్పచెప్పాలి, దోచుకున్న నాయన కన్నయ్య భూమిని అప్పచెప్పాలి, అక్రమ పట్టా చేసుకున్న నాయన కన్నయ్య ఆదుకోవాలి, ఆదివాసీ గిరిజన పేదలను చర్యలు తీసుకోవాలి, నాయన కన్నయ్య మృతి కారణమైన వారిపై నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును, నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును, నాయన కన్నయ్య కుటుంబానికి న్యాయం చేయాలి, నాయన కన్నయ్య కుటుంబానికి న్యాయం చేయాలి, నాయన కన్నయ్య కుటుంబానికి శిక్షించాలి, నాయన కన్నయ్య మృతి కారణమైన వారిని శిక్షించాలి, నాయన కన్నయ్య మృతి కారణమైన వారిని నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును, నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఇవాళ దాదాపుగా 20 రోజుల కింద వేమనపల్లి గ్రామంలో అక్కడ ఒక కన్నయ్య అనే ఆదివాసిని చిత్రహింసల పాలు చేసి ఆయనను అనవసరంగా అఘోరమైన మాటలు తిట్టి, ఇష్టం వచ్చిన మాటలు, ఇంటి వాళ్ళని కూడా తిట్టి ఏదో రకరకంగా మాటలు మాట్లాడితే ఆయన బాధ భరించలేక మందు తాగి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మన ఆదివాసి సంఘం తరపున అక్కడికి పోయి ఆ శవను వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఉంచడం జరిగింది. అక్కడనే పోలీసు వాళ్ళు వచ్చి అది మేము ఒప్పిస్తామని 5 లక్షల డిమాండ్ చేస్తే 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అతని అట్రాసిటీ కేసు పెట్టాలంటే, ఆ ఇంటివాళ్ళందరూ పెట్టాలంటే ఆ ఒక్కనే అట్రాసిటీ కేసు చేసి జైలుకు పంపడం జరిగింది. ఇప్పటికైనా ఆ ఇంటి వాళ్ళని మొత్తం అరెస్ట్ చేయాలి, ఆమెకు 5 ఎకరాల భూమి ఇప్పించాలి. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము కలెక్టర్ ఆఫీస్ కూడా మేము ఇవ్వాలని చెప్పి రామిగూడ మా ఆదివాసులందరూ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇది తప్పనిసరి ఆదివాసులందరూ దీని మీద సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ మండలం పాలకొలను గ్రామంలో శేషమ్మ సన్నాఫ్ చిన్న వెంకటరమణ నుంచి వారసత్వంగా వచ్చిన 0.50 ఎకరంల భూమిని డిఆర్డీఓ వారు తీసుకున్నారు. శేషమ్మ పరిహారం కోసం హైకోర్టు వారికి 25654/2022 ద్వారా రీట్ వేసింది. కానీ డబ్ల్యూపీ 40116/2018లో శేషమ్మ సంతకం చేయలేదు. కేవలం 25654/2022లో మాత్రమే నోటీసులు పొందింది. కానీ దళారి డబ్ల్యూపీ 40116/2018 శేషమ్మ సంతకం లేకుండా నోటీసులు ఇవ్వకుండా శేషమ్మ సంతకాలు ఫోర్జరీ చేశారు. దళారికి సంబంధించిన డబ్ల్యూపీ 40116/2018 మాత్రం ఏ నోటీసులు లేకుండా, సంతకాలు లేకుండా ప్రభుత్వానికి పంపారు. ఎప్పుడో చనిపోయిన వారి సంతకాలు చేసి మరి రీట్ వేసి నోటీసులు, ఫీల్డ్ ఎంక్వైరీ ఏది లేకుండా ప్రభుత్వానికి జీవో కోరుకు పంపారు. ఈ విషయం తెలుసుకున్న కాటసని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి తన క్యాంపస్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సభకు విజయవంతం చేయాలని, వచ్చే ఎలక్షన్లో భారీ మెజార్టీతో గెలుస్తామని, ఇప్పటికే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, సభకు వెళ్లి వచ్చే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తగు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పు రాజ్ కుమార్, మార్కు లక్ష్మణ్, మాజీ ఎంపీ బాలాజీరావు, బండారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా పార్టీ గెలుపును కృషి చేస్తాం, దానిలో ఎటువంటి అనుమానం లేదు, ఎక్కడ లేదు. ఇప్పటికే మేము చాలా చోట్ల మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామాన్ని కూడా మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రజల్లో ఒక చాప కింద నీటిలాగా వెళ్ళి పనిచేస్తూనే ఉన్నాం. దీనిలో ఎక్కడ అనుమానం లేదు, ఆ పని జరుగుతూనే ఉంటుంది. ఎలక్షన్ల వరకు మేము ఈ పని ఖచ్చితంగా చేస్తాం.
తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఇది ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 100% విజయం కొరకు కృషి చేస్తాం. కాకపోతే ఒకటే నేను చెప్తాను, ఈ తప్పుడు మాటలు చిల్లర మాటలతో కేవలం ఈ కొంతమంది ప్రెస్ మిత్రులు తెలుసో తెలియకో మనోహర్ రెడ్డి ఇంకా ఏం కార్యక్రమాల్లో పాల్గొనట్లేదని చెప్పి రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2023 ఎలక్షన్స్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి మండలంలో దాదాపు నియోజకవర్గ స్థాయి సభలే ఒక 6 సభలు ఏర్పాటు చేసినాం. మండల కేంద్రాల్లో కూడా ప్రతి మండలంలో ఒక 4 నుంచి 5 సభలు ఏర్పాటు చేసినాం. ప్రతి కార్యకర్తతో ఎల్లప్పుడూ ప్రతి విషయంపై మరి వారితో మాట్లాడుతూ సరైన దిశానిర్దేశం చేస్తూ వారందరూ కూడా పార్టీ కొరకు పనిచేసే విధంగా చేయడం జరుగుతాం. తర్వాత వాళ్ళు అనుకున్నట్టు ఒక సభ్యత సంస్కారంతో కందేయాలనే ఉద్దేశమే తప్ప చిల్లర పనులు చేసి తప్పుడు పనులు చేసి తప్పుడు మాటలు మాట్లాడే ఆలోచనతో లేదు. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం, ఒక సంస్కారం పద్ధతితో ఉంటాం. తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వం తప్పుడు పనులు చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడే ఏర్పాటు చేసి వారి ద్వారా మరొక రకంగా ఒక ఉత్సాహంగా ఒక జాతరకు పోయినట్టుగా ఒక తీర్థం పోయినట్టుగా మేము వెళ్తాం అనే ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ సంతోషంగా ముందుకెళ్తున్న సందర్భంగా వారికి ఏర్పాట్లను చేయడం జరిగింది. మరి 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి బయలుదేరడం ప్రారంభిస్తారు. సాయంత్రాన్ని 5 గంటలకు సభ ప్రారంభమవుతుంది కనుక ముందే వెళ్ళి మేము ఆ సభా ప్రాంగణంలో ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మరి ముందుగా వెళ్ళాలనే ఆలోచనతో బయలుదేరడం జరుగుతుంది. మరి ఏర్పాట్లకు గాను గౌరవ మరి వ్యవస్థాపక అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ సభలో ప్రసంగిస్తారు కనుక మరొకసారి కేసీఆర్ గారిని చూడాలి, ఆయన మాటలు వినాలి, తద్వారా ఉత్తేజన పొందాలని ఒక ఆలోచనతో ఇవాళ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ క్రమంలో మరొకసారి నేను నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మన ఆత్మగౌరవ పండుగ, తెలంగాణ బిడ్డల పండుగ. రజతోత్సవ అంటే ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏప్రిల్ 27వ తేదీ వరంగల్ పట్టణం సమీపంలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి గాను పెద్దపల్లి నియోజకవర్గం నుండి దాదాపు ఒక 10,000 మంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతాం. బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ సభను తెలంగాణ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు విచ్చేసి రజతోత్సవ సభను ఒక పండుగలాగా చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ బిడ్డల పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరొకసారి స్పృశించుకోవడానికి ఆ సభ ద్వారా మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి తెలంగాణ. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఎంపీ నాగరాజు చంద్రబాబుకి బర్త్డే విషెస్ తెలిపారు. అనంతరం నగరంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న పట్టణ నిరాశ్రయుల మహిళా గృహంలో నిత్యావసర సరుకులను ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
చాలా పెద్ద పని ఉంటుంది చేయండి మొత్తం మీకు వేరే సహకారం చేస్తాము. ఎందుకంటే మీరు చూస్తే బాధ అనిపిస్తుంది సార్. మేము ఎప్పుడు రాలేదు ఎన్నిసార్లు 100 సార్లు తిరిగిటాం కానీ అంతా నిరాశ్రయాలు అనుకున్నాం. అంతా జరుగుతుంది. భూమిలో ఎన్ని సమస్యలు ఉంటుంది చాలా పెద్ద పని ఉంటుంది చేయండి మొత్తం మీకు వేరే సహకారం చేస్తాము. ఎందుకంటే మీరు చూస్తే బాధ అనిపిస్తుంది సార్. మేము ఎప్పుడు రాలేదు ఎన్నిసార్లు 100 సార్లు తిరిగిటాం కానీ అంతా నిరాశ్రయాలు అనుకున్నాం. అంతా జరుగుతుంది. భూమిలో ఎన్ని సమస్యలు ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు కర్నూలు పట్టణంలోని వీరి యొక్క పరిస్థితి ఉందంటే అనాథలుగా మిగిలిపోయింది. వాళ్ళ పిల్లలున్నా కూడా కూతురులున్నా కూడా ఏ ఒక్కరు వీళ్ళకి ఆదరణ లేక ఈ వసతి గృహంలో నివాసం ఉంటున్నారు. అందులో భాగంగా వీళ్ళకు కొన్ని రోజుల పాటు వాళ్ళ భోజన సౌకర్యం కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా మేము వీళ్ళకు ఇవ్వడం జరిగింది. అంతేకాక రాబోయే రోజుల్లో ఈ వసతి గృహంలో ఎంతమంది చేరినా కూడా ఈరోజు బర్త్డే సందర్భంగా వీళ్ళకంతా హామీ ఇస్తున్నాను గట్టిగా. ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి ప్రతిరోజు భోజన సౌకర్యానికి ఏమాత్రం లోటు లేకుండా నేను బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే వీళ్ళకి ఎన్ని తర్వాత చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు, వేరే స్టేట్ నుంచి కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఈ జన్మదిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు అడుగులో ఉన్నటువంటి మాలాంటి ఎంపీటీసీలను కూడా ఒక పెద్ద ఎంపీ స్థానాన్ని పంపించాలంటే ఆయన చేపట్టినటువంటి ఆదరణ మమ్మల్ని ఆయన ఏ విధంగా అక్కడ చేర్చుకున్నారు రాజకీయంగా. మేము కూడా ఈ పేద ప్రజలకు వీళ్ళ విషయంలో నా వంతు పాత్రగా ఖచ్చితంగా ఈ అనాథాశ్రమానికి తెలియజేస్తున్నాం. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో ఉండే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు P4 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పాలసీలో ప్రకారంగా మన పేదలను మన వంతు ప్రయత్నంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను అందరూ ఆదుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఆశిస్తున్నాను. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నుండి ఈ మధ్య ఇస్రోకి ఎంపికైన 9వ తరగతి విద్యార్థిని కలకోని అశ్వినిని తన స్వగ్రామం నాచుపల్లిలో స్థానిక పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల సురేష్ ఆధ్వర్యంలో అనుకూల సంఘం నాయకులతో కలిసి గ్రామ పంచాయతీ ఆవరణలో సన్మానించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు. ఓకే ఓకే ఒక ఫోటో కూడా ఈ కార్యక్రమంకి వచ్చి అమ్మాయిని ఆశీర్వదించినందుకు గ్రామస్తులకు అందరికీ మరియు వీడియో రిపోర్టర్కు అక్షర స్పెషల్ అక్షర కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు అశ్విని. నేను 9వ తరగతి చదువుతున్నాను. కొడిమ్యాల్ టీజీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. మాది నాచుపల్లి. నేను గత 6 సంవత్సరాల నుండి జరుగుతున్న యువిక ప్రోగ్రామ్కి ఫస్ట్ టైం నేను సెలెక్ట్ అయ్యాను. మన జగిత్యాల జిల్లా నుండి కొడిమ్యాల్ మండల్ అండ్ నాచుపల్లి విలేజ్ నుండి. ఫస్ట్ ఇది చేయడానికి మాకు ఇది అప్లై చేసుకోవడానికి అప్పుడు 8th క్లాస్ మార్క్స్, ఇంకా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, సైన్స్ ఫేర్ సర్టిఫికేట్స్ అండ్ ఒలింపియాడ్ సర్టిఫికేట్స్ అవన్నీ కావాల్సి వచ్చింది. వీటన్నిటిలో నా యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు కొడిమ్యాల్ మండల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మా గ్రామం నుంచి ఇస్రోకి ఎంపికైనటువంటి మా నాచుపల్లి గ్రామం నుంచి ఇస్రోకి ఎంపికైనటువంటి కోలకని అశ్విన్ గారికి
మా గ్రామస్తులు అందరం కలిసి ఇలా అభినందించి ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఆమెను ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి గ్రామంలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి గ్రామం తరపున ఎంకరేజ్ కానీ ఆర్థికంగా కొన్ని ఆదుకోవడానికి మా గ్రామ ప్రజలందరూ ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గ్రామ ప్రజలందరూ ఇక్కడ మన భట్టు కిషోర్ గారు, తాజు, నరసింహరావు, డాక్టర్ ప్రసాద్, అంజయ్ గారు, ముద్రా సంఘం ప్రెసిడెంట్ గారు అందరు ఉన్నారు కాబట్టి అందరి సమక్షంలో ఈరోజు చేసినాం కాబట్టి ఈ యొక్క అమ్మాయి ఇంకొంచెం చదువుకొని ముందుకెళ్ళాలని చెప్పి అందరం మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.